ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఎందుకంటే ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేస్తారు కదా! ఇదివరకు ఒక నానుడి ఉండేది. ఎవరైతే ఏ ఆడపిల్ల అయితే పుట్టింట్లో కష్టపడుతుందో అత్తగారింట్లో అంత సుఖపడుతుందని పెద్దలు చెప్పేవారు. కానీ ఇంత ఇప్పుడున్న అమ్మలేం చేస్తున్నారంటే, వాళ్ళు పుట్టింట్లోని కష్టపడి, అత్తగారింట్లోని కష్టపడి, తమ పిల్లలకి ఆ కష్టం రాకూడదని చెప్పేసి, ఒకవేళ అత్తగారింటికెళ్ళిన తర్వాత ఎటువంటి కష్టం ఉంటుందో తెలీదు. సుఖపడితే ఓకే. కష్టం ఉందనుకోండి, కనీసం పుట్టింట్లో కూడా సుఖపడలేదు, కష్టపడ్డాం అన్న బాధ రాకూడదనేసి, కష్టం విలువ తెలియకుండా సుఖం విలువ ఒకటే తెలిసేలాగా గారాబంగా పెంచుతున్నారు పుట్టింట్లో. ఆ విధంగా పెంచడం వల్ల ఏమవుతుందంటే, అత్తగారింటికెళ్ళేసరికి సుఖపడి ఉండడం వల్ల, ఏ చిన్న కష్టం వచ్చినా సరే, పెద్ద కష్టంలా ఫీల్ అయిపోతా ఉంటున్నారు ఇప్పుడున్న ఆడపిల్లలు. సో, పుట్టింట్లో కష్టం, సుఖం 2 వాళ్ళకి నేర్పేలా మనం చూసామనుకోండి, అత్తగారింట్లో ఏ చిన్న కష్టం వచ్చినా అది కష్టం అనుకోరు. దాన్ని తుడిచేస్తారు. కష్టంగా ఫీల్ అవ్వరనమాట. సో, ఆడపిల్లకి కష్టం, సుఖం 2 తెలియాలి. పెద్దలు పెట్టిన నానుడి కూడా మనం పాటించాలి. పెద్దలెందుకు పెట్టారు అనేది కూడా ఆలోచించాలి.